సో మనకి నవంబర్ అయితే వచ్చేసింది. సో నవంబర్లో ట్రై చేస్తాను. నేను టాప్ 6 యాప్స్ని తెచ్చేసాను. సో ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫ్టర్ ఎ షార్ట్ ఇంట్రో. సో గైస్, ఇంకా మన లిస్ట్లో ఫస్ట్ 2 యాప్స్ కొంచెం నైట్ టైం యూజర్స్ ఉంటారు కదా, అంటే నైట్ టైం సినిమాలు చూసేటోళ్ళు, అంటే పాటలు వినేటోళ్ళు, నైట్ టైం మొబైల్ యూజ్ చేసేటోళ్ళకి చాలా యూస్ఫుల్. సో ఇంకా మన లిస్ట్లో ఫస్ట్ యాప్ ఏంటంటే మనకి స్లీప్ టైమర్. మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడికి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది రింగ్. సో మనకి ఏ టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ సో సెట్ చేసుకున్న తర్వాత మనకి స్టార్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి టైం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ 20 మినిట్స్, అంటే మీరు ఎంత టైం అయితే సెట్ చేసుకుంటారో ఆ టైం అయిపోయిన తర్వాత మన ఫోన్ మొత్తం మీడియా ప్లేయర్ అయినా లేదంటే యూట్యూబ్ అయినా ఏదైనా అన్ని పాస్ అయిపోయి ఫోన్ అనేది ఆఫ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫోన్ అలానే నైట్ అంతా కంటిన్యూస్ అవ్వకుండా మనకి రెడ్యూస్ చేస్తుంది. సో మన బ్యాటరీ కూడా తగ్గదు. ఇంకా అలానే మెయిన్గా చెప్పేది అంటే బ్లాస్టులు ఇట్లాంటివి ఉంటాయి కదా, సో హీట్కి అట్లాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇంకా నెక్స్ట్ యాప్ కూడా దీనికి రిలేటెడే. సో ఏంటంటే మనకి నైట్ స్క్రీన్. సో జస్ట్ మన ఫోన్లో బ్రైట్నెస్ ఎంత తక్కువ పెట్టినా కానీ నైట్ టైం మనకి కనిపిస్తుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో మనకు కొన్ని చిన్న సెట్టింగ్సే ఉంటాయి, పెద్ద సెట్టింగ్స్ అయితే ఏం అవసరం లేదు. సో బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసుకోవచ్చు, అంటే అది మీ ఇష్టం. సో ఇట్స్ డిపెండ్. అండ్ పర్మిషన్స్ ఇచ్చేయండి. ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేసేస్తే మనము బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు. రెడ్ లైట్ అనేది ఉంటుంది కదా, బ్లూ లైట్ ఫిల్టర్, సో అది కూడా మనకి దీంట్లో ఇన్బిల్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన యాప్ ఇది. ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ అమేజింగ్ యాప్ ఏంటంటే నాకైతే ఫేవరెట్గా పర్సనల్గా ఇష్టం. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ వాల్పేపర్, ఇంకా అలానే విడ్జెట్స్, సో ఇంకా అలానే యాప్స్ కేటగరైజ్ అంటే కస్టమైజ్ చేయడానికి మనకి బెస్ట్ యాప్. సో మీకు న్యూ ఐడియాస్ రాకపోతే ఈ యాప్ నేను ఇంతకుముందే చెప్పాను, కాకపోతే ఇప్పుడు అప్డేట్ వచ్చింది కాబట్టి తీసుకొచ్చాను. మళ్ళీ యాప్ ఏంటంటే మనకి ట్రూపిక్స్. సో మనకి కస్టమైజేషన్ సెటప్స్, మనకి నెంబర్ ఆఫ్ సెటప్స్ దొరుకుతాయి. సో అలానే మనకి వాల్పేపర్స్ అయినా దేని గురించి అయినా మొత్తం డీటెయిల్గా ఉంటాయి. సో మీరు నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్స్ని చూసుకోవచ్చు, అంటే ట్రై చేస్తానికి. సో సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అనుకోండి. సో మనము ఆ పర్టికులర్ సెటప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి నోవా లాంచర్. సో విజిట్ ఏంటంటే మనకి ఫిక్షన్ రీబోర్న్. సో ఇంకా అలానే డస్క్ డబుల్ ఇంకా వర్క్ క్రియేట్ చేసారు అనేది. సో వాల్పేపర్ని ప్రెస్ చేస్తే మనకి వాల్పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో సో జస్ట్ ఏం లేదు, మీరు కావాల్సిన యాప్స్ ఐకాన్ ప్యాక్ ఇంకా మీరు ఇక్కడ చూసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇట్లాంటి సెటప్స్ని పెట్టుకోవచ్చు. కొత్త ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీలోడెడ్గా మనకి వాల్పేపర్స్ వచ్చాయి. సో వాల్పేపర్స్ చూస్తే చాలా బాగున్నాయి, అంటే మనకి సెట్ చేస్తానికి ప్రీలోడెడ్గా అన్నట్టు. సో ఇంకా అలానే చాలా కొన్ని ఫీచర్స్, ఇంకా అలానే మెయిన్గా చెప్పేదంటే మనకి యూఐ మారింది. సో ఇంకా అలానే కంపల్సరీ ట్రై చేయాల్సిన యాప్ ఇది. సో మీకు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్స్ వస్తాయి, లేదంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనే సిరీస్ స్టార్ట్ చేస్తాను కస్టమైజేషన్ మీద, అంటే హోమ్ స్క్రీన్స్ మీద. సో ఇంకా ఈ యాప్ నచ్చింది అనుకుంటున్నా కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ యాప్ ఏంటంటే మనకి ఒక గేమ్. సో గేమ్ చూసానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఆడే కొద్దీ అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయాల్సింది, ఎందుకంటే జస్ట్ సింప్లీ మనము టార్గెట్ని సెట్ చేసి బాల్ని ఇచ్చి పెడితే మనకి డెడ్ లైన్ దగ్గరికి. సో మనకి సింపుల్ గేమ్, అంటే మన టైంని పాస్ చేసడానికి చాలా బెటర్ గేము. సో మనకి ఎంత పెద్ద గేమ్లు ఉన్నా కానీ ఇలాంటి గేమ్స్ని అయితే ఒకసారి ట్రై చేయాలి. సో ఇప్పుడు మనకి బాల్ బ్లూ ఉంది కాబట్టి మనం బ్లూ బ్లాక్స్లోకి నుంచి వెళ్ళాలి. సో లైక్ దిస్. సో మీరు ఆడుతుంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది గేమ్. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలానే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు వేరే కలర్ మీద, సో ఇప్పుడు వైట్ ఉంది, సో పింక్ మీద ట్యాప్ చేస్తే మనకి అవుట్ అవుతాం. లేదంటే మనం బాల్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లాక్స్ని ట్యాప్ చేస్తే మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఎల్లో ఉంది కదా, ఎల్లో మీద ట్యాప్ చేస్తే మనకి ఉంటుంది. సో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ యాప్ని అయితే. సో ఇంకా మన లిస్ట్లో నెక్స్ట్ ఒక సింపుల్ యాప్ ఏంటంటే, సో మీరు ఇక్కడ చూస్తే మన ప్రీలోడెడ్గా, అంటే ఇది ఆక్సిజన్ కాబట్టి, సో మన ఆక్సిజన్ ఓఎస్ ప్యానెల్ వాల్యూమ్ ప్యానెల్లా ఉంటుంది. సో మీరు 1 యూఐ కావాలన్నా, లేదంటే వేరే కస్టమ్ అంటే వేరే యూఎస్వి కావాలనుకుంటే జస్ట్ సింప్లీ వాల్యూమ్ స్టైల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సో పర్మిషన్స్ ఇచ్చేయండి. సో దాని తర్వాత మీరు నెంబర్ ఆఫ్
ఉన్న ప్రతి ఒక్క వాల్యూమ్ ప్యానల్ని మీరు ఇక్కడికి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే కొత్తగా 1UI3ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ మీద ప్రెస్ చేస్తున్నా. సో సింప్లీ బ్యాక్. మీరు ఎప్పుడైతే వాల్యూమ్ని పెంచుతారో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇలా ఇవే కాకుండా మనం వేరే ట్రై చేసుకోవచ్చు. సో జస్ట్ మనం ఏవైతే కావాలో అది సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్ వచ్చేస్తే ఇంకా వాల్యూమ్ పెంచుతుంటే మనకి వచ్చేస్తుంది. సో ఇవే కాకుండా మీరు కస్టమైజ్ అంటే మీరే తయారు చేసుకోవచ్చు. క్రియేట్ స్టైల్కి వెళ్ళేసి మీ క్రియేటివిటీ యూజ్ చేసుకొని మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పిన వీడియోలో దీనికి తేడా ఏంటంటే కొంచెం ఇది బాగుంది దానికంటే. సో ఇంకా మన లిస్ట్లో ఫైనల్ యాప్ కాకపోతే బాగుంటుంది. సో ఏంటంటే మనకి AppSales. సో మనము ఇప్పుడు చెప్పే దాంట్లో యాప్స్ మనకి పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి డెవలపర్స్ నార్మల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే మనకి సేల్స్ ఇస్తారు, అలానే ఒక్కొక్కసారి అయితే ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ చూస్తే నౌ ఫ్రీ మీద ట్యాప్ చేస్తే మనకి ఇప్పుడు కరెంట్లీగా ఏ గేమ్ లేదంటే ఏ యాప్ అయితే ఫ్రీగా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో అలానే హోమ్లో చూస్తే మనకి 50% ఆఫ్, 79%. సో ఏ యాప్ మీద అయితే మనకి ఆఫర్స్ ఉన్నాయి లేదంటే ఫ్రీగా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో మనం ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. జస్ట్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇన్స్టాల్ చేసి ఒకసారి ఓపెన్ చేస్తే అయిపోతుంది. సో మీకు ఎప్పుడైతే యాప్స్ని మంచి యాప్స్ ఉంటాయో మీకు ఆటోమేటిక్గా సజెషన్స్లో వచ్చేస్తాయి. సో డెఫినెట్గా ట్రై చేసిన యాప్స్. సో గాయస్ ఇంకా మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా లాస్ట్గా చెప్పేది ఏంటంటే మన ఒకసారి హోమ్ స్క్రీన్ చూస్తే వాల్పేపర్, ఇంకా అలానే విడ్జెట్స్, ఐకాన్ ప్యాక్స్ ఇట్లా మీకు కస్టమైజేషన్స్ రావాలన్నా లేదంటే సూపర్ అమౌంట్ 4K ఇంకా వాల్పేపర్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే మీకు నెంబర్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఇంకా మంచి పోస్ట్ పెడతా. సో మీరు అక్కడికి ఫాలో అయితే బాగానే ఉంటుంది. సో గాయస్ అంతే. సో ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీ నెక్స్ట్ వీడియో ఏం చూడాలనుకుంటున్నాం లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే Q&A చేద్దాం అనుకుంటున్నా, సో క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా ఏం కాదు. సో ఇంకా అలానే ఫైనల్గా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేసినా ఏం కాదు. సో అంతే గాయస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్. సో ఇంతే, మన వీడియో అయితే అయిపోయింది అంతే. ఇంకేం చెప్పాలి లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియో అయిపోయింది. మీరు ఇంతవరకు చూసినందుకు అంటే నచ్చింది కాబట్టి మీరు ఇంతవరకు చూసారు. సో సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఇంకా చెప్పేది ఏం లేదు. సో దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.